వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. కలకత్తాలో జూనియర్ డాక్టర్ మోమితపై జరిగిన అత్యాచారంపై న్యాయం జరగాలంటూ మధురవాడ కొమ్మాది ప్రాంతంలో వసంత విహార్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి ఎంతో మందిని కాపాడినటువంటి డాక్టర్లకి రక్షణ లేకపోవడం ఎంతో బాధాకరమని, అలాగే ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలకు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వాపోయారు. అలాగే హంతకుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, అలా జరగకుండా నిందితుల్ని వెంటనే పట్టుకుని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వసంత విహార్ అపార్ట్మెంట్ అసోసియేషన్ యాజమాన్యం మరియు తదితరులు పాల్గొన్నారు. నేను ఆర్వి రమ్యశ్రీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం థర్డ్ ఇయర్ చదువుతున్నాను, ఎంబీబీఎస్. సో మేమందరం ఇక్కడ ఎందుకు వచ్చాము అంటే, వసంత్ విహార్ గ్రూప్ ఆఫ్ అసోసియేషన్ నుంచి మా ఇల్లు ఇక్కడ. సో మేము కాలేజ్లో ఆల్రెడీ ఒక 4-5 days స్ట్రైక్ చేసాము ఆల్రెడీ. అండ్ నా వంతు నేను ఇక్కడ చేస్తున్నాను. మేము వసంత్ విహార్ అందరం మేము చేస్తున్నాము. నాకు అనిపించింది చేయాలి అని నుంచి మాట్లాడుతున్నాను. సో ఇంతకు ముందు కూడా మేము హైదరాబాద్లో ఒక అమ్మాయికి ఇలాగే అత్యాచారం జరిగినప్పుడు కూడా పోరాటం చేశాము. అదృష్టవశాత్తు ఆ దుర్మార్గుల్ని శిక్షించారు. మళ్ళీ ఇలాంటిది రిపీట్ కాదు అనుకున్నాం, కానీ ఈరోజు మళ్ళా కలకత్తాలో ఇలాంటి దుర్ఘటన జరిగినందుకు మేమందరం చాలా చింతిస్తున్నాం. ఈరోజు ఆడపిల్ల బయట తిరగాలంటే ముందు ఆడపిల్లకి జాగ్రత్త చెప్పడం కాదండి, మగపిల్లలకి ఎలా బిహేవ్ చేయాలి అన్నది ప్రతి తల్లిదండ్రి నేర్పించాలి. 12 సంవత్సరాలు అయింది నిర్భయ కేసు అయ్యి, చట్టాలు సవరించామన్నారు, శిక్షలు కఠినం చేశామన్నారు, కానీ దుర్మార్గులు మాత్రం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. దర్జాగా మేము చేశామని చెప్పి మరి కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తారో నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాన్ని కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారిని, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుకుంటున్నాను. దయచేసి పవర్ మీ చేతిలో ఉంది కనుక, మీరు ప్రధానమంత్రి గారితో మాట్లాడే వెసులుబాటు మీకు ఉంది కనుక, దయచేసి మీరందరూ కూడా మా తరఫున మాట్లాడి కలకత్తాలో ఆ అమ్మాయికి జరిగినటువంటి దుర్ఘటన మరెక్కడా కూడా రిపీట్ కాకుండా చట్టాలని కఠినతరం చేసి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీసేలాగా చట్టాలు సవరించాలి, ఆడపిల్లలకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. దయచేసి ఇంకెప్పుడూ కూడా ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండేలాగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రాజకీయ బలంతోనో డబ్బు బలంతోనో ఆడవాళ్లే కదా అనేసి అబలలుగా చేసి వాళ్ళని ఏమైనా చేయొచ్చు అనుకునే వాళ్ళకి గట్టి గుణపాఠం చెప్పాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మేము మా వసంత్ విహార్ తరఫున మా పూర్తి మెజారిటీ ఆ అమ్మాయికి ఇస్తూ, ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఎవరైతే చేశారో అది ఎవరున్నా కూడా అందులో వాళ్ళని కఠినంగా శిక్షించి ఉరి తీయాలి. అలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీసినప్పుడే పిల్లలకి ధైర్యం వస్తుంది. ఆడపిల్లలు ఎంత చక్కగా చదువుకుని డాక్టర్ అయిందంటే అమ్మాయి ఎంత కష్టపడితే డాక్టర్ అవుతుందండి. అలాంటి అమ్మాయిని అంత దారుణంగా చంపారు. అమ్మాయిని ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర్యంలో మనం ఏది సాధించామంటే, జీడిపిలో మనం గ్రోత్ పెరిగింది, అభివృద్ధిలో ఎంతో ముందుకెళ్తున్నాం అని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మన ఇంటి ఆడపిల్ల బయటికి వెళ్తే ఎంతో సేఫ్గా ఇంటికి వస్తుందని గుండెల మీద ధైర్యంగా చేసుకొని ప్రతి తల్లిదండ్రి చెప్పే రోజు రావాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.